హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈరోజు చింత చిగురు పప్పు చేసి చూపిస్తున్నానండి. చింత చిగురు తీసుకున్నాను, దానిలో ఏమైనా పుల్లలు అట్లా ఉంటే తీసేసుకుందామండి. కొంచెం ముదిరిన ఆకులు కూడా ఉంటాయి కొన్ని, అట్లాంటివన్నీ బాగా నీట్గా తీసేసుకొని పెట్టుకుందామండి. చింత చిగురు పప్పు చాలా బాగుంటుంది, సీజనల్గా కాబట్టి ఎప్పుడు రాదు, ఈ సీజన్లోనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తింటే మంచిది, సి విటమిన్ బాగుంటుంది. అందుకోసం నేను హాఫ్ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఎర్రగడ్డ, 4-5 ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. నాకు ఆ చింత చిగురుకు ఆ కప్పు సరిపోతుంది. ఒక 2 టమోటాలు, కొంచెం చింతపండు తీసుకున్నానండి. ఆల్రెడీ మనకు చింతపండు వచ్చేసి పుల్లగానే చింత చిగురు పుల్లగానే ఉంటుంది కాబట్టి కొంచెమే చింతపండు తీసుకున్నాను. చింతపండు వేయకపోతే టేస్ట్ అనిపించదు, అందుకు కొంచెం తీసుకున్నాను. తగినంత పసుపు. ఈ ఆకు నీట్గా మనం శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలండి. ఏమన్నా డస్ట్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా దుమ్ము అంతా ఉంటుంది కదా, చెట్ల మీద దుమ్ము అట్లా పడుతూ ఉంటుంది కదా, ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. కందిపప్పు ఒక కప్పు తీసుకున్నానండి, మాకు సరిపోతుంది కాబట్టి ఆ చింత చిగురికి దానికి సరిపోతుంది అనేసి తీసుకున్నాను. ఒక్కొక్కసారి చింత చిగురులో అది ఏమంటారు, గోలి ఆకు అంటారు కదా, అటుకు మామిడి ఆకు కానీ అది వేసినా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఆకు నాకు మార్నింగ్ అన్న ఇదొకటే చింత చిగురే తీసుకొచ్చారు, ఆకు ఉంటే కూడా రెండు కాంబినేషన్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. నేను కందిపప్పు బాగా కడిగేసుకున్నానండి. ఎర్రగడ్డ ముక్కలు చేసేసుకుంటున్నాను. ఎర్రగడ్డ సన్నగా ముక్కలు చేసి వేసేసుకున్నాను. టమోటాలు కూడా ముక్కలు చేసి వేసేసుకున్నాను. చింత చిగురు కూడా బాగా కడిగి అందులోనే పెట్టేసుకోవాలండి. ముదిరినవి అవి ఉంటే తీసేసుకొని, కొంచెం పెద్దగా ఉంటాయి ఆకులు, అట్లాంటివి మధ్యలో పుల్లలు తీసేసామంటే తినేటప్పుడు బాగుంటుంది. లేదంటే ముదిరిన ఆకులు అట్లనే పెట్టేసామంటే పుల్లలు పుల్లలు ఆకు ఊడి వచ్చేస్తుంది, పుల్లలు పుల్లల్లాగా అనిపిస్తుంది తినేటప్పుడు. ఇందుకోసం తీసుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు అన్నీ వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. దీంతో ఈ చింత చిగురు పప్పు చాలా టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా చేయడం వల్ల. కచ్చాపచ్చాగా దంచేసుకుందాం. ఒకవేళ రోల్ లేకపోతే మిక్సీలో వేసి ఒకసారి ఒక రౌండ్ తిప్పామంటే మెదిగిపోతుంది. మరీ మెత్తగా లేకుండా ఈ విధంగా చేసి వేసుకున్నామంటే ఇది వేయడం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చింత చిగురు పప్పుకనే కాదు, మామూలు పప్పుకైనా ఎండుమిరపకాయ పప్పు అట్లాంటి పప్పు చేసేటప్పుడు ఈ విధంగా చేసి వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మామూలుగా చేయడం పప్పు కంటే ఈ విధంగా చాలా బాగుంటుంది. అది కూడా అందులో యాడ్ చేసేసుకుంటున్నానండి. హెల్త్ కూడా చాలా మంచిది చింత చిగురు. కొంచెము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. చింతపండు కొంచెమే వేస్తున్నాను, మనకు ఆల్రెడీ టమోటా వేసాము, చింత చిగురు వేసాం కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. కొంచెమే తీసుకున్నాను, ఎందుకంటే వేయకపోయినా సరిపోతుంది పులుపు, కాకపోతే టేస్ట్ వేరుగా ఉంటుందండి. కొంచెం చింతపండు వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. తగినన్ని నీళ్లు వేసుకొని ఒక 2-3 కప్స్ పడతాయండి కందిపప్పు వేసిన కప్పుతో. పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఎందుకంటే చింతపండు పులుపు ఉంటుంది కాబట్టి కందిపప్పు భిన్నా ఉడకదు, అందుకనేసి ఒక 4 విజిల్స్ పెట్టాను. బర్డ్స్ అండి, రోజు కొన్ని వీడియోస్లో చూపిస్తున్నాను కదా బర్డ్స్, ఒక బర్డ్ మిస్ అయిపోయిందండి, కింద ఓపెన్ అయిపోయి ఒకటి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకో కొత్త బర్డ్ తీసుకొచ్చాము, ఎల్లో బర్డ్, కొత్త బర్డ్. చూడండి, అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం, ఇది కొత్తది కదా అది పాతది, అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇది పక్కనే ఉంటుంది, ఇట్లా టచ్ చేసినా కూడా పక్కకి వెళ్ళిపోతుంది. వెయిట్ వచ్చేసిందండి, 4 విజిల్స్ వచ్చేసాయి. వెయిట్ తీసేసి ఇప్పుడు మెనిపేసుకుందామండి, రుద్దేసుకుందాం పప్పు. ఆ నీళ్ళు ఇందాక మనం పప్పులో తీసిన నీళ్ళు వచ్చేసి, ఈ నీళ్ళు మనం పప్పుచారు చేసుకుంటే చాలా మంచిదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే పప్పు ఉడికిచ్చింటాము, ఆకుకూర ఉడికి ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళు పప్పుచారు చేసి తిన్నామంటే హెల్త్కి చాలా మంచిదండి. ఒక్కొక్కసారి మనకు రసం చేయడానికి టైం ఉండదు, అలాంటప్పుడు ఇట్లా చేసేసుకున్నామంటే పప్పుచారులో నీళ్లు తీసేసుకున్నామంటే పప్పు అయిపోతుంది, రసం అయిపోతుంది. హెల్తీకి హెల్తీ అండి. నేను ఈ నీళ్లు పప్పుచారుకు తీసేసుకుంటున్నాను. అది బాగా మెనిపేసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మెనిపేసుకోవాలండి. మరీ మెత్తగా లేకుండా కొద్దిగా మెనిపేసినామంటే సరిపోతుంది, ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మెత్తగా. చింత చిగురు కొంచెం ఆకులు ఉంటుందండి, కొంచెం బాగా మెనిపినామంటే కొంచెం బాగా వస్తుంది. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇన్ని సబ్స్క్రైబర్స్ వస్తారని నేను అసలు అనుకోలేదండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. చూడండి, ఈ విధంగా అంతా మెనిపేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదండి. నా వీడియోస్ లైక్ చేయకపోతే ఈ వీడియోస్ బాగాలేవేమో అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.
నేను అందులోనే కుక్కర్లోనే కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. పోపు కుక్కర్లోనే పెట్టేస్తున్నాను. మళ్ళీ మనం బాండీలు పెట్టి అన్ని పాత్రలు ఎక్కువ అయిపోతాయి కదా. ఇది వడియం అండి. వడియం కూడా లాంగ్ వీడియో పెట్టున్నాను నేను. వడియం చేసుకుంటాం మేము. వడియమే వేస్తాం తిరగమాతకు. టేస్ట్ చాలా బాగుంటుందండి. పప్పుకు కానీ పులుసులకు కానీ సాంబార్కి కానీ చాలా బాగుంటుంది. ఇందులోనే అన్నీ ఉంటాయి. కరివేపాకు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ ఉంటాయండి అందులోనే. చూడు వేగిపోయింది. ఆ విధంగా వేగిపోయిన తర్వాత మళ్ళీ నేను కొంచెం వేస్తున్నానండి. ఇది చింత చిగురు పప్పు కదా, కొంచెం ఆనియన్స్ అవి మనం తినేటప్పుడు తగిలితే టేస్ట్ ఉంటుందనేసి నేను మళ్ళీ కొంచెం తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నానండి. అందులోనే వేయకపోయినా పర్వాలేదు, నేను వేసాను. కొంచెం మరీ ఎక్కువ వేపకుండా కొంచెం వేగితే చాలండి. ఎర్రగడ్డ తినేటప్పుడు మనకు ఇందాక పప్పులో వేసినవి మెనిపేసి ఉంటాము, ఇట్లా ఉన్నాయంటే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ పప్పు నీళ్ళలో నేను కొంచెం రసం పొడి వేసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ రసం పొడి వేసేసుకున్నాను. ఇందాక తిరగమాత వేసుకున్నాం కదా, అదే కొద్దిగా తిరగమాత తీసి ఈ పప్పుచారులో వేసుకున్నామంటే పప్పుచారు కూడా రెడీ అయిపోతుందండి. తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. హెల్త్కి కూడా చాలా మంచిది ఇది పిల్లలకు పెట్టామంటే. ఎందుకంటే పప్పు అంతా ఉడికి వచ్చిన నీళ్ళండి అవి. ఆకుకూరలోంచి కూడా అంతా ఉడికి వచ్చి ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. మనకు ఒక్కొక్కసారి రసము 2 పెట్టలేకపోయినా కూడా అట్లా ఈజీ కూడా అవుతుంది, హెల్త్కు చాలా మంచిది. అందులోనే పప్పు వేసేసుకుందామండి. పోపు వేగిపోయింది. ఎర్రగడ్డ మరీ వేగని అవసరం లేదండి. ఒక్కసారి అట్లా ఉడికిందంటే మనకు పప్పు రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. మీ మెథడ్ నేను చేసిన ఈ మెథడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చేసిన తర్వాత టేస్ట్ బాగుందా లేదా నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఈ మెథడ్లో. ఖచ్చితంగా చింత చిగురు పప్పు ఈ మెథడ్లో చేయండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి, మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా నీళ్ళగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లోకి సంగటి అంటారు కదా, రాగి ముద్ద కూడా చాలా బాగుంటుందండి. ఆవకాయ వేసి తిన్నా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడండి, పప్పు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఒక్క ఉడికితే సరిపోతుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది సీజన్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేయండి.